సెక్షన్ 25 ఎవిడెన్స్ యాక్ట్ అలాగే కొత్తగా వచ్చిన సేమ్ ప్రిన్సిపల్స్తో 27 ఎవిడెన్స్ యాక్ట్లో వచ్చిన కన్ఫెషన్ బిఫోర్ ద పోలీస్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఒక పర్టికులర్ చట్టం ఒక యాక్టివిటీస్ని నిర్దేశించేటప్పుడు ఆ నిర్దేశపూర్వకంగానే ప్రామాణికంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. వీళ్ళు స్టేట్మెంట్లో రాసిన ప్రేక్షకులు గమనించాల్సిన ఒకటి, 10 లక్షల పేజీల ఛార్జ్షీట్ వేసిన ఆ ఛార్జ్షీట్ ప్రకారము రికార్డ్ చేసిన విట్నెస్ల స్టేట్మెంట్ ప్రకారము ప్రాసిక్యూషన్ వారు కనుక ప్రూవ్ చేయకపోతే ఆ కేసు నిలవదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక 10 లక్షల ఛార్జ్షీట్ వేసింది కదా అని జడ్జి బ్లైండ్గా కన్విక్షన్ ఇవ్వరు. అగైన్ ద లీగల్ ప్రాసెస్ హ్యాస్ టు కంటిన్యూ. The heavy burden lies on the prosecution to prove the guilty of the accused.